హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్య కోసం ఊహించని నిర్ణయం తీసుకున్న రాజ్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? కావ్య కోసం రాజ్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు, ఏమైందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజ్ అయితే కళ్యాణ్ సహాయంతో పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని హాస్పిటల్కి అయితే వస్తాడు. అదేంటి బావా, నువ్వు ఎలా వచ్చావో, నిన్ను విడుదల చేశారా అని అడుగుతూ ఉంటుంది అప్పు. అయితే లేదప్పు, ఇలాగే అన్నయ్య వేసిన ప్లాన్తో ఇక తప్పించుకొని అన్నయ్యని ఇక్కడికి తీసుకువచ్చాను వదిన కోసం అని అంటూ కళ్యాణ్ అయితే నిజాన్ని చెప్పేస్తాడు. అప్పుడే ఇక అది విని అప్పు అయితే, బావా నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు తప్పించుకున్న ఖైదీవి అని అప్పు అయితే షాక్ ఇస్తుంది. అప్పుడే ఇక అపర్ణ అయితే అలా షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఇంతలో డాక్టర్ వచ్చి, ఏంటండి మీ అబ్బాయి వచ్చేసారా, తొందరగా లోపలికి రమ్మనండి, పరిస్థితి చేజారిపోయేలా ఉంది అని డాక్టర్ అయితే అంటూ ఉంటుంది. కానీ అప్పు మాత్రం, అస్సలు కూడా నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు బావా, ఒక పోలీస్ ఆఫీసర్గా పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని వచ్చిన నిన్ను నేను లోపలికి వెళ్ళనివ్వను అని అప్పు అంటూ ఉంటుంది. ఏమంటున్నావు నువ్వు? అవతల మీ అక్క ప్రాణాపాయ స్థితిలో ఉంటే నువ్వు మీ బావని వెళ్ళకుండా ఎలా ఆపుతున్నావు అని అడుగుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడే ఇక అపర్ణ కూడా, అవునప్పు, ఈ టైంలో నువ్వు డ్యూటీ గురించి ఆలోచించొద్దు, నా కొడుకు లోపలికి వెళ్ళి తీరుతాడు, ఎవరు అడ్డొచ్చినా సరే నేను మాత్రం వాణ్ణి లోపలికి పంపించి నా కోడల్ని నా మనవల్ని నేను బ్రతికించుకుంటాను అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడే ఇక అపర్ణ అన్న మాటలకి, లేదు బావ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది అప్పు. అయితే ఎలా ఆపుతావో నేను చూస్తాను, నా మనవడు లోపలికి వెళ్ళే తీరుతాడు, ఒకటి ఆలోచించుకోపో, ఉద్యోగమా లేకపోతే అయిన వాళ్ళ అని ఇందిరాదేవి కూడా అడ్డుపడుతుంది. ప్రాణం పోయినా సరే మేము నిన్ను లోపలికి వెళ్ళనివ్వము, అలాగే రాజుని లోపలికి వెళ్లకుండా నువ్వు కూడా ఆపలేవు అని ఇందిరాదేవి అనడంతో అప్పుడే ఇక అంటూ ఉంటుంది అప్పు. అయితే నేను నా డ్యూటీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను అని అప్పు అనంగాల్ని ఇక ధాన్యలక్ష్మి అయితే, నీకన్నా మతిపోయిందా, అక్కడ ఒక మనిషి ప్రాణాలు అని అంటూ ఉంటుంది కావ్య. ఇంతలో ఇక మినిస్టర్ అయితే ఇక గొడవంతా కూడా చూస్తాడు. అప్పుడే మినిస్టర్ డాక్టర్ని పిలిచి, ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఏం లేదు సార్, అతను ఏదో కేసులో జైలుకి వెళ్ళాడు, కానీ అతని భార్య మాత్రం డెలివరీకి మన హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. డెలివరీ అయ్యేటప్పుడు తన భర్త పక్కనే ఉండాలని, తన భర్త తన బిడ్డని మొదటిగా చూడాలని, ఎత్తుకోవాలని ఆవిడ చాలా బలంగా అనుకుంటుంది. భార్యని కాపాడుకోవడం కోసం అతను జైలు నుంచి తప్పించుకొని వచ్చాడు అని అంటూ ఉంటాడు డాక్టర్. అయితే అప్పుడే ఇక అది విని మినిస్టర్ అయితే, ఆయన స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు, తన భార్య ఏమవుతుందని భయంతో అతను తప్పించుకొని వచ్చాడు తప్ప పారిపోవాలని అతని ఉద్దేశం కాదు అని అంటూ ఉంటాడు మినిస్టర్. అయితే అవును, ఆ అమ్మాయి ఏంటి అతన్ని లోపలికి వెళ్ళనివ్వకుండా ఎందుకు ఆపుతుంది అని అడుగుతూ ఉంటే, ఆమె ఒక పోలీస్ ఆఫీసర్ సార్, తను వాళ్ళ మరదలు కూడా, కానీ ఉద్యోగానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చి వెళ్ళొద్దని జైలు నుంచి తప్పించుకొని వచ్చి తప్పు చేశావని వాళ్ళ బావని ఆపుతుంది అని డాక్టర్ అయితే చెప్తాడు మినిస్టర్తో. అప్పుడు ఇక మినిస్టర్ అక్కడికి వస్తాడు. వచ్చి, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటే, నువ్వు జాబ్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నావు, నీలాంటి పోలీస్ ఆఫీసర్లు ఉంటే అసలు నేరాలు అనేవే కూడా ఉండవు, కానీ ఇప్పుడు అతని పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలమ్మా, అతను తన భార్య కోసం, తన భార్య ప్రాణాల్ని కాపాడుకోవడం కోసం తప్పించుకొని వచ్చాడు తప్ప అతను నిజంగానే పారిపోవాలని అనుకోలేదు అని అంటూ ఉంటాడు మినిస్టర్. అయితే పరాయి వాళ్ళైనా మీరే బాగా మమ్మల్ని అర్థం చేసుకున్నారు సార్ అని సుభాష్ అయితే అంటూ ఉంటాడు. మినిస్టర్గా నేను చెప్తున్నాను, అతన్ని వదిలేసేయి, కావాల్సింటే నేను పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెడతాను అని మినిస్టర్ అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఇక అక్కడికి పోలీసులు అయితే వస్తారు. అప్పు పోలీసుల్ని పిలిపిస్తుంది. అప్పుడే ఇక పోలీసులతో మినిస్టర్ అయితే, అతన్ని వదిలేయండి, అతని భార్యకి ఆపరేషన్ జరిగి అతని బిడ్డని ఎత్తుకునే వరకు అతను ఆపరేషన్ థియేటర్లోనే ఉంటాడు, మీరు వెళ్ళండి సార్ అని అంటూ ఉంటాడు రాజుని. మినిస్టర్ అయితే, చాలా థ్యాంక్స్ సార్, మీరు రాకపోతే ఏమయ్యేదో అని రాజు అయితే నమస్కారం చేసి లోపలికైతే వెళ్తాడు. అప్పుడే ఇక
నిజంగా నీలాంటి నిజాయితీ పరురాలు ఉండాలమ్మా. కానీ అక్కడ ఒక మనిషి ప్రాణం కదా, నా చేతిలో అధికారం ఉంది కాబట్టి నేను ఆపగలిగాను అని మినిస్టర్ అయితే అంటాడు. ఇంతలో మినిస్టర్ భార్యకి కూడా నొప్పులు వస్తున్నాయని డాక్టర్ చెప్పడంతో ఆయన కూడా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అందరూ కూడా అప్పుని నిలదీస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. అప్పుడు ఇక అప్పు అయితే ఏమీ మాట్లాడలేకపోతుంది. తరువాత రాజు అయితే కావ్య దగ్గరికి వెళ్ళి నేను వచ్చేసాను కళావతి అని చెయ్యి అయితే పట్టుకుంటాడు. దాంతో ఇక కావ్య అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది రాజుని చూసి. సార్, సరైన సమయానికి వచ్చారు సార్, ఇప్పుడు ఆవిడ ట్రీట్మెంటు మాకు చాలా ఈజీ అవుతుంది అని అంటూ డాక్టర్ అయితే కావ్యకి ఇక ఆపరేషన్ అయితే చేస్తూ ఉంటుంది. అలా కావ్యకి ఆపరేషన్ చేయడంతో కవల పిల్లలైతే మగపిల్లలు జన్మిస్తారు. కవల పిల్లలు పుట్టడంతో ఇక రాజు అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. కానీ కావ్య అయితే స్పృహలోకి ఉండదు. తర్వాత ఇక నర్సు వచ్చి అయ్యో, మినిస్టర్ భార్యకి మళ్ళీ ఒక బిడ్డ పుట్టి చనిపోయాడు మేడం. ఇప్పుడు డాక్టర్లు ఆ విషయాన్ని మినిస్టర్ గారితో చెప్పారు. కానీ మినిస్టర్ గారు అంతా బాగానే ఉంది కదా, ఎందుకు మీరు ఇలా చేశారు అని తిడుతున్నారు, పక్క రూమ్లోనే ఉన్నారు అని అంటూ ఉంటుంది నర్సు అయితే. అప్పుడే ఇక రాజు అయితే మినిస్టర్ గారు తనకి చేసిన సహాయాన్ని గుర్తు చేసుకొని అతని దగ్గరికి వెళ్తాడు. ఆ దైవం మనతో ఆడుకుంటుంది సార్ ఒక్కోసారి, అందుకని మీరు మనసుని ధైర్యం చేసుకోండి అని ధైర్యం చెప్తూ ఉంటే అప్పుడే ఇక మినిస్టర్ అయితే ఇప్పుడు నా బాధ నా బిడ్డ పోయిందని కాదు సార్, నా భార్యకి ఏమవుతుందని భయమేస్తుంది. అసలే బాలింతరాలు ఇంత షాకింగ్ న్యూస్ చెప్తే తను బ్రతుకుతుందో లేదో అని భయమేస్తుంది అని అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక రాజు అయితే ఆవిడికి మీరే ధైర్యం చెప్పాలి అని అంటూ ఉంటే 3 సార్లు ఇలాగ 9 నెలలు కూడా నిండా మూసి కడుపులోని బిడ్డ చనిపోయి ప్రసవించేది. 3 సార్లు అలాగే అయ్యింది, ఇది 4వసారి. ఇప్పుడు కూడా ఇలాగే జరిగిందంటే నా భార్య బ్రతకలేదు సార్ అని మినిస్టర్ అయితే అంటూ ఉంటే ఇంతలో ఇక డాక్టర్ వచ్చి సార్, మీ ఆవిడకి ఈ విషయం చెప్తే ప్రమాదమే అవుతుంది, కానీ దీనికి ఒక పరిష్కారం ఉంది సార్ అని అంటూ ఉంటాడు అతనైతే డాక్టర్. అప్పుడు ఇక డాక్టర్ అన్న మాటకి ఏంటా పరిష్కారం అని మినిస్టర్ అయితే చెప్తూ ఉంటాడు. ఏం లేదు సార్, ఈయనకి 2 కవల పిల్లలు పుట్టారు, అందులో ఒక బిడ్డని మీరు తీసుకుంటే అని అంటూ ఉంటే అప్పుడే రాజు మినిస్టర్ షాక్ అయిపోతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు బిడ్డని ఇవ్వమని నేను ఎలా అడగగలుగుతాను ఆయన్ని, వాళ్ళకి ఆ బిడ్డ మీద ఎన్నో ఆశలు ఉంటాయి, తల్లిదండ్రిగా నేను అది తెలుసుకోగలను, నా భార్యకి ఏమైనా పర్వాలేదు, కానీ ఒక బిడ్డని తల్లి నుంచి వేరు చేయలేము అని అంటూ ఉంటే లేదు సార్, ఈరోజు ఆవిడ బిడ్డ మళ్ళీ ఆవిడ ప్రాణాలతో ఉన్నారంటే దానికి కారణం మీరే కదా, మీరే వచ్చి ఆయన్ని లోపలికి పంపించకపోతే ఈ పాటికైనా జైల్లో ఉండేవాళ్ళు అని అంటూ ఉంటే ఆ మాట విని ఇక రాజైతే ఆలోచనలో పడతాడు. ఏదైనా సరే నేను మాత్రం అస్సలు కూడా బిడ్డని అడగను అని మినిస్టర్ అంటూ ఉంటే ఏమో సార్, మేడంకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది, మేడం ప్రాణాలకే ప్రమాదమేమో ఆలోచించండి అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే. అప్పుడే రాజు ఇలా అంటూ ఉంటాడు, సార్ నేను నా 2 పిల్లల్లో ఒక పిల్లాడిని మీకు ఇచ్చేస్తాను సార్ అని రాజు అయితే ఒప్పుకుంటాడు. అది విని ఒక్కసారి మినిస్టర్ అయితే ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు, వద్దు అని అంటూ ఉంటే లేదు సార్, నిజంగా మీరు ఈరోజు నా బిడ్డల్ని నా భార్య ప్రాణాల్ని కాపాడారు, ఈరోజు వాళ్ళు ఇలా ఉన్నారంటే నా భార్య బ్రతుకుందంటే కారణం మీరే, అందుకని మీకోసం నేను నా బిడ్డని త్యాగం చేస్తున్నాను అని ఊహించని నిర్ణయం తీసుకుంటాడు రాజ్. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.